హలో! ఫస్ట్‌లీ వెల్కమ్ టు మై ఛానల్ అంకితాస్ ఎరీనా. ఈ వీడియో ఏంటంటే మీరు థంబ్‌నెయిల్ చూడగానే మీకు కొంచెం అర్థమై ఉంటదనమాట. 2024లో మన డ్రీమ్ లైఫ్‌ని ఆర్ మన గోల్స్ ఆర్ మన విజన్స్ ఏమైనా ఉంటే అవన్నీ మనం ఎలా అచీవ్ చేయొచ్చు అనేది ఈ వీడియో అనమాట. సో ఇవన్నీ మనం ఎలా అచీవ్ చేయొచ్చంటే బై డూయింగ్ ఓన్లీ వన్ సింపుల్ థింగ్ అండి. అదే మేకింగ్ ఆర్ డిజైనింగ్ ఆఫ్ విజన్ బోర్డ్ 2024. విజన్ బోర్డ్ అనగానే మీలో చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటుంది. సో తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. విజన్ బోర్డ్ గురించి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే, ఫస్ట్ థింగ్ అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి, విజన్ బోర్డ్ వల్ల మనకి ఏమైనా యూజెస్ ఉన్నాయా అనేది చూద్దాం. ఇంకా విజన్ బోర్డ్ అనేది రియల్గా వర్కౌట్ అవుతుందా అనేది చూద్దాం. ఇంకా విజన్ బోర్డ్ మనం ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితో ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో డిస్కస్ చేద్దాం. ఫైనల్గా నా విజన్ బోర్డ్ 2024 నేను ఎలా చేసుకున్నాను, అందులో ఏమేమి పిక్చర్స్ ఇంక్లూడ్ చేసుకున్నానో అవన్నీ చూద్దాం. అండ్ లాస్ట్లీ విజన్ బోర్డ్ అనేది నాకు వర్కౌట్ అయిందా లేదా అది కూడా చూద్దాం అనమాట. సో ఫస్ట్ విజన్ బోర్డ్ అంటే ఏంటి? విజన్ బోర్డ్ని సింపుల్గా మనం డ్రీమ్ బోర్డ్ అనుకోవచ్చు ఆర్ గోల్స్ బోర్డ్ అని కూడా అనుకోవచ్చు అనమాట. సింపుల్గా ఏంటంటే ఇది విజన్ బోర్డ్ 2024 మేకింగ్ కాబట్టి ఈ 2024లో మన గోల్స్ కానీ మన విజన్స్ కానీ అవన్నీ మనం ఇమేజెస్గా కానీ వర్డ్స్గా కానీ ఆర్ కోడ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మనం కలెక్ట్ చేసుకొని ఇవన్నీ మనం ఒక దగ్గర పెట్టుకోవటమే. ఇదే సింపుల్గా విజన్ బోర్డ్ అంటే. అసలు విజన్ బోర్డ్ వల్ల మనకేమైనా యూజెస్ ఉన్నాయా అనేది డిస్కస్ చేద్దామండి. విజన్ బోర్డ్ వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయి, అందులో నేను మీకు కొన్ని చెప్తానమాట. ఫస్ట్గా ఏంటంటే విజన్ బోర్డ్లో అన్నీ మన విజన్స్ ఆర్ మన గోల్సే ఉంటాయి కదా, సో మన గోల్స్ పైన ఫోకస్డ్గా ఉండటానికి యూజ్ అవుతుంది. ఇంకొకటి మన ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలానే మన గ్రోత్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి మన ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం మోటివేటెడ్గా ఉండటానికి యూస్ఫుల్ అవుతుంది. ఫైనల్లీ ఇట్ మేక్స్ అస్ హ్యాపీ అండి. ఎందుకు హ్యాపీ అంటున్నానంటే మన డ్రీమ్ లైఫ్ కోసం మనం కష్టపడతాం కదా, సో అందుకు ఇట్ మేక్స్ అస్ హ్యాపీ అనమాట. సో ఇవన్నీ విజన్ బోర్డ్ యూజెస్ అనమాట. విజన్ బోర్డ్ అనేది రియల్గా మనకి వర్కౌట్ అవుతుందా అనేది చూద్దామండి. అకార్డింగ్ టు ద న్యూరో సైంటిస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే మన బ్రెయిన్లో వాల్యూ ట్యాగింగ్ అనే ప్రాసెస్ జరుగుతుందంట. వాల్యూ ట్యాగింగ్ అంటే ఏంటంటే మన బ్రెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ని సబ్కాన్షియస్ మైండ్లోకి ఇంప్రింట్ చేస్తుందంట. అలానే అన్నెసరీ థింగ్స్ని కూడా ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు విజన్ బోర్డ్ని మనం డైలీ చూస్తూ ఉన్నాం అనుకోండి, విజన్ బోర్డ్లో ఏముంటాయి, మన గోల్స్, మన డ్రీమ్ లైఫ్, ఇవే కదా ఉంటాయి. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ ఇంపార్టెంట్ థింగ్స్ని వాల్యూ ట్యాగింగ్ వల్ల మన బ్రెయిన్ సబ్కాన్షియస్లోకి సెండ్ చేస్తుంది. ఇలా సెండ్ చేయడం వల్ల ఏంటంటే మన గోల్స్ వైపు మనం ఇంప్రూవ్ అవుతాం కదా, సో దానికోసమే వర్క్ చేస్తాం కదా. సో ఇది రియల్గా వర్కౌట్ అవుతుంది కదండి. సో అది. సో ఇప్పుడు విజన్ బోర్డ్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో ఇది విజన్ బోర్డ్ 2024 కాబట్టి ఈ ఇయర్లో మనకుండే గోల్స్ కానీ డ్రీమ్స్ కానీ విజన్స్ కానీ అన్నీ క్లియర్గా నోట్ చేసేసుకోవాలి. సో నోట్ చేసేసుకున్న తర్వాత దానికి రిలేటెడ్గా మనం గూగుల్లో ఇమేజెస్ కానీ కోడ్స్ కానీ వర్డ్స్ ఇలా చాలా దొరుకుతాయి. మీకు నచ్చినవి అన్నీ తీసుకొని డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జిరాక్స్ షాప్కి వెళ్ళి అన్ని జిరాక్స్లు తెచ్చేసుకోండి. సో మన ఇంట్లో మనం టీవీ కొన్నప్పుడు, ఫ్రిడ్జెస్ కొన్నప్పుడు ఇలా మనకి కార్డ్బోర్డ్ షీట్స్ వస్తాయి. సో ఇవన్నీ వాటి దగ్గర మీకు నచ్చిన డిజైన్లో మీకు నచ్చినట్లుగా పేస్ట్ చేసుకోవచ్చు. ఆర్ మన దగ్గర అవన్నీ లేకపోతే మనకి బుక్ స్టోర్స్ ఉంటాయి కదా, సో బుక్ స్టోర్స్కి వెళ్ళి మనకి షీట్స్ దొరుకుతాయి. ఆ షీట్స్ మీద ఇవన్నీ మనకు నచ్చినట్లు పేస్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇదే అనమాట సింపుల్గా విజన్ బోర్డ్ మేకింగ్ అనమాట. చాలా సింపుల్ కదండి, బట్ చాలా ఎఫెక్టివ్ కూడా. ఇప్పుడు నా విజన్ బోర్డ్ 2024 నేను ఎలా చేసుకున్నానో అలానే నా గోల్స్ ఏంటి ఈ ఇయర్లో అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్, నేను నా డ్రీమ్ జాబ్ కోసం కష్టపడాలి అని అనుకున్నాను, దానికోసం హార్డ్ వర్క్ చేయాలి అని అనుకున్నాను. అది సెకండ్ థింగ్, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. ఇంకా ట్రావెలింగ్ చేయాలి అని అనుకున్నాను. ట్రావెలింగ్ ఆల్మోస్ట్ అందరూ అనుకుంటాం కదా ట్రావెలింగ్ చేద్దాం అనేసి. ట్రావెలింగ్లో కూడా నేను కొన్ని పర్టికులర్ ప్లేసెస్ అనుకున్నాను. ఇంకా
ఇంకేంటంటే డ్రెస్సెస్ నా ఓన్ డ్రెస్సెస్ నేను డిజైన్ చేసుకోవటం నాకిష్టం అనమాట. ఏమవుతుందంటే మనం ఫ్యాబ్రిక్ తీసుకుంటాం. నచ్చిన డిజైన్ టైలర్ దగ్గరికి ఇస్తే స్టిచ్చింగ్‌కి ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో, అందుకని నేనేంటంటే ఈ ఇయర్‌లో టైలరింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. ఇంకా మెంటల్ పీస్ కోసం ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. సో, నాకు మెంటల్ పీస్ మెయిన్‌గా టెంపుల్స్‌లో దొరుకుతది. సో, ఎక్కువ టెంపుల్స్ అండ్ గాడ్‌తో స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నాను. కొంచెం స్పిరిచువల్‌గా కూడా డెవలప్ అవ్వచ్చు కదండీ! అందుకు. ఇంకా హెల్త్ అలానే సెల్ఫ్ కేర్ మంచిగా తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇవే అనమాట మెయిన్‌గా నేననుకున్నవి. ఇంకా నేనేం చేశానంటే విజన్ బోర్డ్‌లో నా ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో నేను కొన్ని కోడ్స్ రాసుకున్నాను. నా టచ్ ఇద్దామని చెప్పి అంతే. నా దగ్గర ఇంట్లో కార్డ్‌బోర్డ్ షీట్స్ లేవు. సో, నేను బయట ఒక షీట్ తెచ్చుకొని ఇవన్నీ నేను పేస్ట్ చేసేసుకున్నాననమాట. ఒక్కసారి నా విజన్ బోర్డ్ చూసేయండి. మొత్తం ఇది నా స్టడీ టేబుల్‌కి పక్కనే పేస్ట్ చేసుకున్నాననమాట. ఒక వాల్ ఉంటే మనం విజన్ బోర్డ్ ఎలా పేస్ట్ చేసుకోవాలి అంటే అది మనకెప్పుడు కనిపిస్తూ ఉండాలన్నమాట. అంటే మన డ్రీమ్ లైఫ్ వైపు మనం హార్డ్ వర్క్ చేయాలి కదండీ! సో, దానికోసం మనకెప్పుడు అది కనిపిస్తూ ఉండాలి. అలా పెట్టుకుంటే మనకి మంచిగా ఉంటది. చూసారు కదండీ నా విజన్ బోర్డ్. మీకు ఇది ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూస్‌ఫుల్ అవుతది అని అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకొకటి ఫైనల్‌గా నా విజన్ బోర్డ్ నాకు ఇప్పటివరకు ఏమైనా వర్కౌట్ అయ్యాయా? నా విజన్ బోర్డ్‌లో ఉన్నవి. అంటే మీరు ఇప్పటివరకు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండుంటే మీకు కొన్ని తెలిసే ఉంటది. ఫస్ట్‌లీ యూట్యూబ్ అండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. అది చేశాను. సెకండ్ థింగ్ నా డ్రీమ్ జాబ్ కోసం కష్టపడాలి అని అనుకున్నాను. సో, అది కూడా చేస్తున్నాను. ఇంకొకటి సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అని అనుకున్నాను. అది కూడా చేస్తున్నాను. ఇంకా అంటే నా యూట్యూబ్‌లో మీరు చూసుంటే మన ఛానల్‌లో కొన్ని టెంపుల్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. సో, నేను స్పిరిచువల్‌గా కూడా కొంచెం మంచిగా మూవ్ అవుతున్నాను. సో, ఈ 1 మంత్ 10 డేస్ ఆర్ 1½ మంత్‌లో 2024లో ఈ 1½ మంత్‌లోనే నాకు ఇన్ని జరిగాయన్నమాట. ఇంకా మనకి 10½ మంత్స్ ఉన్నాయి. సో, ఈ ఇయర్ అయిపోయేలోపు హోప్‌ఫుల్లీ ఇవన్నీ జరగాలి అని అనుకుంటున్నాను. మీలో ఇంకా విజన్ బోర్డ్ ఎవరైనా చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే దీనివల్ల అన్నీ మనకి పాజిటివ్సే ఉంటాయి. నెగెటివ్స్ ఏమి ఉండవు కాబట్టి మన విజన్స్, మన డ్రీమ్స్ సక్సెస్ అయితే మనం హ్యాపీగా ఉంటాం కదా! ఒకసారి ట్రై చేయండి. అలానే ఇంకా మన వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.